డిస్కవర్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ బేర్ గర్ల్స్ సేమ్ అలాగానే ఉంది. వావ్, నైస్. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానీ రియల్గా చూస్తే మనం ఏదో ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చి టోటల్గా మనము జనావాసాలకు ఒక 500 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు ఉంది. ఆ ప్లేస్ చూడండి, ఈ ప్లేస్ అంతా చూడండి ఎలా ఉందో. వావ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి వాటర్ చాలా దమ్ వస్తుంది పైకి ఎక్కడానికి. ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా 1 డే పడుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అనంతగిరి హిల్స్కి సంబంధించిన కొన్ని ప్లేసెస్కి సంబంధించినవి అన్నీ ఈ వీడియోలో చూపించాను. ఎండ్ వరకు చూడండి, పక్కా సూపర్గా ఉంటుంది. చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మనం ఇప్పుడు ప్రజెంట్ వికారాబాద్లోని అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్నాం. అనంతగిరి హిల్స్ హైదరాబాద్కి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. జర్నీ టైం 1 hour 40 minutes. ఈ అనంతగిరి హిల్స్ ప్రత్యేకతలు ఏంటంటే 4 ఉన్నాయి. దాంట్లో ఒకటి టెంపుల్, నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియా, నెక్స్ట్ నాగసముద్రం, ఇంకొకటి ఇక్కడ రిజర్వాయర్ ఉంది. ఈ టెంపుల్ నేమ్ వచ్చి అనంత పద్మస్వామి టెంపుల్. ఈ ఫారెస్ట్ ఏరియా అంటే టోటల్ ఫారెస్ట్ ఏరియా. అనంతగిరి హిల్స్ అంటేనే టోటల్ ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియాలోనే అనంత పద్మస్వామి టెంపుల్ ఉంటుంది. ఈ రిజర్వాయర్ మనకు ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ దూరం చూపిస్తుంది. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు 20 కిలోమీటర్స్ దూరం అని ఉంది. అలాగే మనం ఇంకోటి విజిట్ చేసేది ఏంటంటే నాగసముద్రం. ఇప్పుడైతే మనం టెంపుల్ విజిట్ చేద్దాం. అయితే నేను 1 కిలోమీటర్ దూరంలోనే అనంతగిరి హిల్స్ దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు మనం టెంపుల్ విజిట్ చేసి అక్కడ నుండి ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ 4 ప్లేసెస్ విజిట్ చేసి ఇక్కడనే దగ్గరలో ఒక ఫారెస్ట్ ఏరియాలో మంచి ప్లేస్, ఒక హిల్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఆగి లంచ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. నేను మా ఫ్రెండ్ వచ్చాము, ఇద్దరం ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళిపోతాను. దానికి సంబంధించిన వీడియో కూడా తీద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో ఫస్ట్ టైం నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు మనమైతే టెంపుల్కి రీచ్ అవుదాం. ప్రజెంట్ అయితే మనకు ఈ టెంపుల్ క్లోజ్ ఉంది. ఎందుకంటే కోవిడ్ కారణాల వల్ల ఇంకా ఓపెన్ చేయలేదంట. మేబీ ఈ మంత్ 11th నుంచి ఓపెన్ చేస్తారంట. అంటే డిసెంబర్ 11వ తారీఖు నుంచి ఓపెన్ చేస్తారంట. ఇప్పుడైతే క్లోజ్ ఉంది. దానికి సంబంధించిన రూట్ కూడా క్లోజ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే క్లోజ్ ఉంది కాబట్టి మనం ఫారెస్ట్ ఏరియా సంబంధించిన వ్యూస్ చూద్దాం, అక్కడికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎంట్రన్స్ గేట్ ఇది. అది చెక్ పాయింట్. అక్కడ టికెట్స్ ఇస్తారు. కార్ పార్క్ చేశాను కదా,
అదంతా పార్కింగ్. మనకి చుట్టూ చూస్తే ఎక్కడైనా డస్ట్బిన్ కనబడుతుంది. ప్లాస్టిక్ యూజ్ చేస్తే పక్క దాంట్లో వేయాలంట. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చూపించాను కదా నంది శివలింగం. పక్కన రోడ్ వచ్చేసి అది చెప్పాను, ఇంతకుముందు తీసుకెళ్ళాను కదా, అది ఆ టెంపుల్ సైడ్ వెళ్తుంది. అక్కడ నుంచి మనం హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్ళి కొన్ని టౌన్స్కి వెళ్తుంది, టౌన్స్ అండ్ విలేజెస్కు ఇక్కడికి వెళ్ళొచ్చు ఈ రూటు. ఎంత లోతుంది చూడండి భయ్య. ఓ మై గాడ్, అంత డౌన్. మనం ఆ ప్లేస్కి వెళ్దాం, అక్కడ ఉన్న ప్లేస్కి వెళ్దాం. అక్కడ దాకా ఉంది డెస్టినేషన్, అక్కడ దాకా వెళ్ళొచ్చు. మీకు టికెట్ చూపించలేదు కదా, టికెట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే టికెట్, ఇది పార్కింగ్ ఛార్జెస్. 4 వీలర్ 30 రూపీస్ తీసుకున్నాడు. ఇద్దరు పర్సన్స్కి వచ్చి 1 పర్సన్కి 20 రూపీస్, ఇద్దరు పర్సన్ 40 రూపీస్. ఆ బోర్డులోనేమో అక్కడ మనకు 10 రూపీస్ అని ఉంది, బట్ వీళ్ళైతే 20 రూపీస్ తీసుకుంటున్నారు. బట్ మనకు టోకెన్ ఇచ్చారు కదా, టికెట్ ఇచ్చారు కదా, మేబీ కరోనా తర్వాత నుంచి రేట్స్ పెరిగాయి అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్దాం. మనకు హైదరాబాద్ దగ్గరలోనే ఉంది కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తుంటారు ఎవ్రీ సండే. బట్ కోవిడ్-19 వల్ల టెంపుల్ క్లోజ్ ఉంది. అలాగే చాలామంది తక్కువ వస్తున్నారు. పీస్ఫుల్ లైఫ్ గడపాలంటే వీకెండ్లో ఈ బెస్ట్ ఆప్షన్ వికారాబాద్ అనంతగిరి హిల్స్. ఇక్కడ నుంచి మనం నిలబడి చూస్తే మొత్తం ఇక్కడ ఉన్న ఒక 3-4 విలేజెస్ మొత్తం మనకు కనబడుతున్నాయి చూడండి. ఇప్పుడు అక్కడ శివలింగం నంది ఉంది కదా, ఈ డౌన్లోకి దిగాలంటే ఆ శివలింగం నంది నుంచి కొద్దిగా పక్కకి వస్తే ఒక రూట్ ఉంది. ఆ రూటు నుంచి వెళ్ళి కిందికి మొత్తం డౌన్లోకి వెళ్ళొచ్చు. మనం వచ్చిందంతా హైట్లో వస్తున్నాను, డౌన్లోకి రాలేదు. మొత్తం హైట్లో నుంచి వెళ్ళి ఇటు అక్కడికి వెళ్తున్నాను నేను, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నా. కింద మీకు ఒక స్టోన్ కనబడుతుంది, ఆ స్టోన్ దాకా ఈ రూట్ వెళ్తుంది. ఇటు నుంచి వెళ్ళి కూడా రూట్ ఉంది, ఇటు నుంచి వెళ్ళి కూడా రూట్ ఉంది, కానీ బట్ షూస్ పక్కా ఉండాలి ఈ ప్లేస్లో. అయితే అన్ని రౌతులు ఉన్నాయి, జారుతుంది కాలు. ఈ రూట్ వచ్చేసి మనకు ఒక 3 కొండల్ని కలుపుకుంటూ తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఉంది ఒక స్టోను, అది పెద్దగా ఉంది. ఇప్పుడు నేను నిలబడ్డది ఒక స్టోన్ చిన్నగా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేది అది కూడా పెద్దగానే ఉంది. ఇప్పుడు ఆ స్టోన్ కొన దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, టోటల్గా చాలా దూరం వరకు మనకు క్లియర్ కనబడుతుంది. మనం డ్రోన్ కూడా తెచ్చుకోవచ్చు, ఇక్కడ ఫ్లై కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డ్రోన్ ఉన్న వాళ్ళైతే పక్కా తెచ్చుకోండి, ఫ్లై చేయండి, సూపర్గా వస్తాయి వ్యూస్. ఇక్కడ ఎక్సలెంట్ వ్యూస్ వస్తాయి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. నేను ఫోన్లో షూట్ చేస్తున్నాను, ఇంకా బయట నుంచి నేను క్లియర్గా చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది ఎంత క్లియర్గా ఉందంటే. ఇక్కడ నుంచి ఈజీగా మనం ఒక 20 మైల్స్ దాకా మనం క్లియర్ కనబడుతుంది. అంటే అంత దూరం వరకు మనకు క్లియర్ కనబడుతుంది. ఓకే, అక్కడికి వెళ్దాం.
అక్కడ కింద మొత్తం పంట చేనులు ఉన్నాయి. నేను లాస్ట్ వీడియోలో సోమశిల వెళ్ళాను కదా, ఆ సోమశిలలో అయితే అన్ని కొండల పైన కూడా పంట చేనులు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ కొండపైనే పత్తి చేను, మళ్ళీ వరి చేను, సొప్ప ఇవన్నీ కొండలపైనే వేశారు. అది లెవెల్ చేసి అది ఒక అగ్రికల్చర్ ప్లానింగ్ సూపర్గా ఉంది. ఇక్కడేమో మనకు కింద కనబడుతుంది అగ్రికల్చర్. ఇప్పుడు మనం మూడో మౌంటైన్ చూడండి ఎంత పెద్ద ఉందో. డౌన్లోకి అయితే చాలా లోతుంది. మీకు అక్కడ ఒకటి కనబడుతుందా? అక్కడ దాకా వెళ్ళొచ్చి అక్కడ మీద మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి ఇదంతా చూడవచ్చు. ఇంకా ఎక్సలెంట్ వ్యూస్ వస్తాయి, వ్యూ ఉంటుంది. చూద్దాం, అక్కడ కూడా ట్రై చేద్దాం. కిందికి చూడండి ఎంత లోతుందో. మై గాడ్, చూడండి వాటర్ కూడా వస్తుంది, కిందికి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇదంతా లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇదంతా చూస్తుంటుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. డిస్కవర్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్, బేర్ గ్రిల్స్, సేమ్ అలాగానే ఉంది. వావ్, నైస్. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానీ రియల్గా చూస్తే మనం ఏదో ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చి టోటల్గా మనము జనావాసాలకు ఒక 500 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు ఉంది. ఆ ప్లేస్ చూడండి, ఈ ప్లేస్ అంతా చూడండి ఎలా ఉందో. వావ్, ఇక్కడ నుండి వాటర్, మేబీ ఇదంతా వాటర్ పైనుంచి వస్తుంది అనుకుంటా. ఈ ప్లేస్ అయితే బీభత్సంగా ఉంది, సూపర్గా ఉంది. వావ్, నాకు తెలిసి ఈ రూట్లో మనం నడుస్తే చెప్పులు వేసుకొని చెప్పులు అయితే పక్కా తెగిపోతాయి. ఇప్పుడు అక్కడ ఆ కొండ నుంచి ఈ కొండకు వచ్చాను. చూడండి డౌన్ కింద కూడా వెళ్ళడానికి రూట్స్ ఉన్నాయి. పక్క ఇట్లాంటి ప్లేస్లలో మనం దిగాలి అంటే అనుభవం ఉన్న వాళ్ళే దిగి వాక్ చేయడం బెటర్. ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా ఒక 1 డే పడుతుంది. ఓ మై గాడ్, చాలా దమ్ వస్తుంది, జారుతుంది కూడా. డిస్కవర్ లాగా మ్యాన్ వర్సెస్ వైల్డ్ బేర్ గ్రిల్స్ చేసేటట్టు మనకు కూడా చెట్ల గురించి, ఇక్కడ ఇవన్నిటి గురించి తెలిస్తే నేను కూడా చేద్దునేమో, ఈ చెట్టు దేనికి యూజ్ అవుతుంది ఏంది అని. ఓకే ఫ్రెండ్స్, చాలా దమ్ వస్తుంది పైకి ఎక్కడానికి. ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా 1 డే పడుతుంది. బట్ న్యాచురల్గా ఉంది. ఎంత న్యాచురల్ అంటే మనం ఎక్కడో సిటీ నుంచి వెళ్ళి, అంటే జనావాసాలకు ఈజీ ఒక 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్నట్టున్నాం. అలాంటి ప్లేస్లో ఉంది ఇది అనంతగిరి హిల్స్. సూపర్ ఫారెస్ట్ ఏరియా అయితే. బట్ ఈ కొండల నుంచి ప్లేసెస్ ఉన్నాయి కదా నడవడానికి బై వాక్, అదైతే జాగ్రత్తగా
నడవాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్పులు ఉన్నాయంటే ఈజీగా జారుతుంది కాలు పైకి ఎక్కాలంటే. ఎనీవే ఇది ఫారెస్ట్ ఏరియా, అనంతగిరి హిల్స్ సంబంధించిన ఫారెస్ట్ ఏరియా. మేబీ నేను టెంపుల్కి సంబంధించింది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, బట్ కోవిడ్-19 వల్ల క్లోజ్లో ఉంది. December 11th నుంచి స్టార్ట్ అంట, ఇప్పుడు December 9th. ఇంకొక 2 days తర్వాత వస్తేనేమో పక్క నేను టెంపుల్కి సంబంధించింది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాను. ఇంకా 2 ఉన్నాయంట, ఏది కేటిపల్లి రిజర్వాయర్, నాగసముద్రం, ఈ 2 ఉన్నాయంట. ఎవరైతే ఆ ప్లేస్ని కూడా విజిట్ చేయొచ్చు, బెటర్గా ఉంటుంది. ఏది కేటిపల్లి రిజర్వాయర్ దగ్గర బోటింగ్ ఉంటుందంట. ఇక్కడ చాలామంది చెప్పారు, ఇక్కడ పోలీస్ అతను కూడా అడిగితే ఉంది, బట్ ఇప్పుడు కరోనా వల్ల అన్నీ రన్ అవ్వట్లేదని చెప్పారు, అందుకనే అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఎనీవే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఫుడ్కి సంబంధించిన వీడియో వస్తుంది. ఇక్కడనే కొద్దిగా విలేజ్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన ఫుడ్కి సంబంధించిన కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను. చూడండి, దాన్ని కూడా స్పెషల్గా వ్లాగ్లో పెడతాను. చూడండి. బాయ్ బాయ్.